హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైపోయింది కదండి. ఈరోజు అయితే మొత్తం నా ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క ఇలాంటి వీడియోస్ కాకుండా డైలీ రొటీన్స్ కూడా పెడుతూ ఉండండి అని చెప్పి. అందుకని నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 o'clock లేస్తానండి. ఇంకా కొంచెం పనులు ఏవైనా పూజలు అలాంటప్పుడు ఇంకొంచెం ముందు లేస్తాను. మామూలుగా అయితే రెగ్యులర్గా 5కి లేవడం నాకు ఎప్పుడు అలవాటు అనమాట. 5కి లేచిన వెంటనే ఫస్ట్ ఇంకా డోర్ తీసేసి కాసేపు ఒక్క నిమిషం పాటు అలా బయట నుంచి ఉంటాను. ఎందుకంటే చాలా ప్రశాంతంగా కామ్గా మంచి ప్యూర్ ఎయిర్ ఉంటుంది కదా. ఒక నిమిషం నించొని ఇంకా పనిలో స్టార్ట్ అవుతాం. ఎక్కువసేపు నించొని అనుకుంటే మన పనులు ఇక్కడ ఆగిపోతాయి కదా. ఇంకా లేచిన వెంటనే ఇల్లు అంతా తుడిచేస్తాను అనమాట. బయట ఏంటంటే నేను ముందు రోజే తుడిచేసి పెట్టి ముగ్గు పెట్టేసుకుంటాను. లేదు అంటే ఇంకా పొద్దున్న హడావిడి అయిపోతుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం అంతా లేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడో ఒక్కొక్కసారి కుదరినప్పుడు లేదా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉండేటప్పుడు చేయకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఈవినింగే నేను ముగ్గు పెట్టుకోవడం అన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఉదయం 7కి అంతా కూడా నాకు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ. ఏవైతే ముందు రోజు చేసుకుంటే పని కొంచెం తొందరగా అవుతుందో, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందో అవన్నీ కూడా ముందు రోజే చేసుకుంటాను. ఇలా ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఫ్రీగా ఇంకా వంట అనేది టెన్షన్ లేకుండా చేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇల్లంతా తుడిచేసిన తర్వాత డస్ట్బిన్లో కవర్ తీసేసి బయట పెట్టేస్తాను. మా వారు లేచిన తర్వాత ఆ కవర్ అనేది బయట పడేస్తాను అనమాట, డస్ట్ అంతా కూడా. తర్వాత నేను స్నానం చేసి పూజ అయితే చేసుకుంటానండి. కంపల్సరీగా ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత వంటని స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే మా స్నానం చేసిన వెంటనే స్టవ్ మీద పెట్టేసుకుంటాను. అవి ఇంకా కుక్కర్లో ఏమైనా పెడుతుంటాం కదా, కుక్కర్లో పెడితే ఈలోగా నేను పూజ చేసుకునే టైంలోగా నాకు అది అవుతుంది అనమాట. ఇంకా రెడీ అయిపోతే వెళ్ళిన తర్వాత చేయాల్సింది చేసుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు ఇలా చేస్తుంది కాదండి, నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు అనమాట. మా ఇంట్లో కూడా అదే అలవాటు. మా నాన్నమ్మ దగ్గర నుంచి అలవాటు వచ్చింది. స్నానం చేయకుండా ఆవిడ అసలు ఏం ముట్టనిచ్చేది కాదు, ఏం చేయనిచ్చేది కాదనమాట. ఇంకా అలవాటే. మా నాన్నమ్మ అంతా కాకపోయినా కనీసం స్నానం చేసి వంట చేయడం, పూజ చేసుకోవడం ఇవన్నీ మాత్రం బాగా అలవాటైపోయి ఎంత హడావుడిగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఒక దీపం వెలిగించుకొనైనా చేయడం అలవాటు అయిపోయిందనమాట. ఇంకా చేయకుండా ఇంకా వంట అనేది స్టార్ట్ చేయము. ఇంక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా చిన్న దీపం పెట్టుకున్న తర్వాత మీరు చూసే ఉంటారు, ఆకాశంలో సూర్యుడు ఇలా చిన్నగా ఇంకా రైజ్ అవుతుందనమాట. చాలా బాగుంది చూడడానికని చిన్న క్లిప్ తీశాను. గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇండక్షన్ స్టవ్ 2 వాడుతున్నాను అనమాట. ఇండక్షన్ మీద వచ్చి డీటాక్స్ వాటర్ పెట్టాను. మీ అందరికీ తెలుసు కదా, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంకా వాము అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అనమాట. అవి ఒక 5 నిమిషాల పాటు మరిగించితే ఇంకా లక్కీ నేను అందరం తాగుతాము. తర్వాత ఈ రోజు నా మెనూలో టమాటో పులుసు, ఫిష్ ఫ్రై ఉందన్నమాట. టమాటో పులుసు అంటే ఇంకా రెసిపీ ఏం చూపించట్లేదులేండి మీకు. ఇంకా టైం ఏంటంటే ఫుల్ డే వ్లాగ్ కదా, ఇంకా రెసిపీ అంతా చూపించనుకోండి మీకు చాలా లెంతీ వీడియో అయిపోద్ది అనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ 20 minutes వీడియో ఉంది. అసలు ఎడిటింగ్ ఎంత తీసేసినా కూడా ఇంకా చాలా ఉంది. క్లిప్స్ అయితే కొన్ని అయితే ఇంకా అన్నీ తీయలేదనమాట. చాలా రికార్డ్ చేశాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంకా ఎడిటింగ్లో అన్నీ తీసేసాను అనమాట. డే మొత్తం వీడియో పెట్టాలంటే ఒక 12 to 16 hours వీడియోని మనం రోజంతా చేసుకుంది. ఎంత లేట్ తీసుకోవాలనుకున్నా చాలా లెంత్ ఎక్కువైపోద్ది. నేను దాంట్ని చిన్నగా తీసి మనకు 20 minutes వరకు తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ వీడియోలో మనం మీల్ ప్రిపరేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. వీక్లీ మీల్ ప్రిప్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినవి ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇలా చేసుకోవడం వల్ల మనకు టైము, ఎనర్జీ, అలాగే మనీ కూడా ఎలా సేవ్ అవుతుంది అనేసి మాట్లాడుకున్నాం. మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇలా మీల్ ప్రిపేర్ చేసుకోవడం అనేది? ఒకవేళ ఫాలో అవుతుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఐడియా వస్తుంది కదా ఎంతమంది ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెట్టాను. అలాగే పక్కన చేపల ఫ్రై అనేది చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, వాము ఇవన్నీ కలిపి వాటర్ అయితే మరిగించుకున్నాను, డీటాక్స్ వాటర్ అని చెప్పి. కొన్ని వాటర్ అయితే నేను ఇలా హాట్ మగ్లో వేసి పెట్టేస్తున్నాను. కొన్ని అయితే లక్కీ కోసం ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అనమాట. నేను కాసేపు అయిన తర్వాత తాగుతాను. నేను ఇప్పుడే మునగాకు పొడి వాటర్లో కలుపుకొని తాగాను అనమాట. ఇంకా ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నేనైతే ఈ మధ్య మునగాకు పొడి తాగడం స్టార్ట్ చేశానండి. ఇంకా రెగ్యులర్గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మునగాకులో మనకి చాలా పోషకాలు ఉంటాయి. ఒక్క మునగాకు డైలీ తీసుకుంటే చాలు, మనం ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, నేను మునగాకు పొడి గురించి చాలా వీడియోస్లో చెప్పాను. ప్రత్యేకంగా మునగాకు పొడి యొక్క ప్రయోజనాలు, వాటిని ఎలా వాడాలి అనేసి కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. అప్పుడు నేను కంటిన్యూస్గా ఒక 1 month తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. తప్పకుండా హౌస్ వైఫ్స్ అనే కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. కొంచెం అలవాటు చేసుకోండి. మునగాకు పొడి ఎలా చేయాలో ఏంటో మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. మీకు ఫ్రెష్గా దొరికింది అనుకోండి, చక్కగా వారానికి ఒక 2 సార్లు పప్పులో కానీ కూరగా కానీ చేసుకుని తినండి. లేదు అంటే ఇలా పొడిగా చేసుకుని తినండి. లేదంటే మునగాకుతో కారపొడి కూడా చేసుకోవచ్చు. మనం దోశ, ఇడ్లీ ఇలాంటి వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట. మీరు అలా కాదు అనుకుంటే మునగాకు పొడి చేసుకొని డైలీ కొంచెం ఫస్ట్లో మీకు కొంచెం హీట్ చేస్తుందండి. మునగాకు వేడి చేసే గుణం ఉంటుంది కదా. ఫస్ట్లో కొద్దిగా అలవాటు చేసుకోండి. వారానికి ఒక 2 సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత 3 సార్లు, తర్వాత 4, తర్వాత డైలీ కూడా వాడేటట్టు, అది కూడా కొంచెం ప్రతిరోజు కొంచెం డోస్ పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ పొడి వేసుకుని అనుకోండి, మన బాడీ తట్టుకోలేక వెయిట్ చేసి మీరు మధ్యలో వదిలేస్తారు. అలా కాకుండా లాంగ్ టైం మనం వాడాలనుకుంటే మనం ఈ టిప్స్ ఇలా ఫాలో అయ్యి చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా వాడచ్చు అనమాట. నేనైతే అలాగే అలవాటు చేసుకున్నాను. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను, లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా జీరా ధనియాలు పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే కాసేపు ఎండలో కూర్చున్నాను అనమాట. డి విటమిన్ కూడా మనకు అందుతుంది కదా. కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు అలా ఎండలో కూర్చున్న తర్వాత నేను మార్నింగే రైస్ అందరికీ కూడా పెట్టాను అనమాట, మా ముగ్గురికి కూడా. అది ఇంకా అలాగే కుక్కర్లో ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది, కొంచెం బాగుంటుంది కదా తినేటప్పటికని. ఇంకా హాట్ బాక్స్లోకి మార్చేస్తాను. ఇంకా తర్వాత కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా ఖాళీ చేస్తాను అనమాట. ఇంకా ఉదయం హడావిడిలో మనకి వంటగది ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా. ఇంకా అలా కొన్ని ఖాళీ చేసుకుంటూ ఇంకా లక్కీ కోసం అని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అంటే చెప్పాను కదా ఆల్రెడీ మెనూలో, ఏంటంటే డైలీ బాయిల్డ్ ఎగ్ తినడానికి అంతగా నచ్చదు. అందుకని నేను ఒక్కొక్క రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తాను, ఒక్కొక్క రోజు ఎగ్తో కొన్ని రెసిపీస్ చేస్తుంటారు అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ కానీ, హాఫ్ బాయిల్డ్, ఫ్లఫీ ఆమ్లెట్ ఇలాంటివన్నీ కూడా తను ఇష్టంగా తింటున్నాను అనమాట. అందుకని ఎలా తింటే అలాగా ప్రతిరోజు ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. తినే వాళ్ళైతే మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు తింటూ ఉండండి. కొంచెం మన గురించి మనమే ఆలోచించుకోవాలి కదా. తర్వాత మనకు బాగా వీక్ అయిపోవనుకోండి, ఎవరు మనకి చేసేవాళ్ళు, ఒకవేళ వాళ్ళు చేసిన మన పెయిన్స్ అయితే మనం పట్టుకోవాలి కదా. పెయిన్స్ ఎవరు తీసుకోరు కదా, మనకి హెల్ప్ అయితే చేయొచ్చు కానీ మన బాధలు ఎవరు తీసుకోలేరు కదా. అందుకని కొంచెం దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలనుకున్నట్టు మనం కొంచెం బాగున్నప్పుడే హెల్త్ అయితే కేర్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా అసలు ఎలాగో ఒకలా వస్తుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు పేషెంట్స్ ఉంటూనే ఉన్నారు. ఇంకా నా విషయానికి వస్తే నాకు ఈ ఆస్మాని నుంచి బయటపడడానికి నేనైతే ఇంకా ఇలా ప్రాణాయామాలు, కపాలభాతి ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను. అలా చేస్తున్నాను కాబట్టి కొంచెం పర్లేదు. లేదు అంటే నాకు ఇంకా ఇలా కూడా యాక్టివ్గా ఉండలేకపోతున్నామో. ఈ ఆక్సిజన్ లెవెల్స్ నాకు తక్కువగా ఉండడం వల్ల చాలా నీరసంగా అనిపిస్తుంటుంది. అయినా కూడా నేను దాన్ని ఇంకా పట్టించుకోకుండా ఇంకా నా ప్రయత్నం నేను చేస్తుంటాను అనమాట. ఇలా ఏవైనా చిన్నవి చేసుకుంటూ ఉండడం, న్యాచురల్గా ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్ వైపు కాకుండా న్యాచురల్గా ఉండడానికి, హెల్తీగా తినడానికి ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మనకి హెల్త్ బాగాలేదు కదా అనేసి అలాగే డాక్టర్స్ మీద, ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, మనం ఇంకా మన హెల్త్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మనం వీలైనంత వరకు కూడా న్యాచురల్గా మనం ఏదైనా చేసుకోవచ్చా అంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ కాకుండా మనం దాని నుంచి బయటపడవచ్చు అనేసి చిన్నగా హెల్త్ కేర్ విషయంలో కానీ, ఫిజికల్గా కానీ ఏ ఒకటి చేసుకుంటూ దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే అలా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే కాసేపు ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ చేసేలోపు ఎగ్ అంతా బాయిల్ అయిపోయిందనమాట. ఇంకా వాటిని పీల్ చేసేసి లక్కీకి నేనైతే కాసేపు అయిన తర్వాత తింటాను. కొంచెం పని ఉంది కదా చూసుకొని. ఇంకా తర్వాత మన కోసం ఎవరు వెయిట్ చేయకపోయినా సింక్లో గిన్నెలు మాత్రం మన కోసం వెయిట్ చేస్తాయి కదా, ఇంకా అవి కూడా క్లియర్ చేస్తే మనసు ప్రశాంతం అయిపోతే కిచెన్లో పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇంకా ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో ఉన్న పాత్రలు ఉన్నాయి కదా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నవి, అవి తీసి వేటి స్థానంలో అవి పెట్టేసి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇంకా తోమేస్తాను. నేను ఉదయమే నాకు ఎక్కువ పడతాయండి. ఎందుకంటే ఉదయం మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నీ ఎవరికైనా అంతే ఉదయమే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఉదయం అయిపోయిన తర్వాత నేను సింక్లో మరి ఇంకా ఎక్కువసేపు అసలు ఉంచను. ఏవి కూడా వెంటనే పని అయిపోయి కానీ క్లీన్ చేసేస్తాను అనమాట. ఏవైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే ఆ ప్లేట్లు కడిగేసి పెట్టడం చాలా అలా అనమాట. ఎక్కువగానే సింక్లో గిన్నెలు చూసాను నాకు బుర్ర పిచ్చిలా ఉంటుందన్నమాట. ఇంకా అందుకనే ఎక్కువగా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ సింక్ అండి, ఈ సింక్తో నాకు ప్రతిరోజు యుద్ధం అనమాట. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా అస్సలు తెల్లగరాదు. ఎందుకంటే విపరీతమైన సాల్ట్ వాటర్ అండి. ఇక్కడ మీకు తెలుసు కదా, సూలూరుపేటలో మన ఇండియాలోనే రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఉందన్నమాట. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నోట్లో నీళ్ళు వేయడం అంత ఉప్పుగా ఉంటే. స్టార్టింగ్లో అయితే మాకు అసలు నోట్లో బ్రష్ చేయడానికి వేసినా కూడా అసలు అంతలాగా ఉండేది అనమాట. నోట్లో నీళ్ళు వేయలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి 2 years అయిపోయింది కాబట్టి అలవాటు అయిపోయింది. కాకపోతే స్టీల్ సామాను అలాంటివన్నీ కూడా అంత తెల్లగా మెరవండి. ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీవి ఇప్పుడు ట్యాప్స్, సింక్స్ ఇవన్నీ ఉంటే వాటికి రెస్ట్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంకా పూజ సామాన్ విషయంకి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మార్నింగ్ మామూలుగా దీపారాధన కుందులు అవన్నీ తోమ
పెట్టుకుంటాం కదా, సాయంత్రం అయ్యేసరికి నల్లగా కనిపిస్తాయి. ప్రతిరోజుతోనే అసలు మెరవనే మెరవు. మామూలుగా అయితే మనం దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా రోజు చేయం కదా, నెలకు ఒకసారి అలా చేస్తుంటాను నేనైతే. దేవుని విగ్రహాలన్నీ కూడా పటాలు అవి శుద్ధి చేయడం. విగ్రహాలు ఏంటంటే చేసిన ఒక 2-3 రోజుల వరకు కూడా మంచిగా కనిపిస్తాయండి. తర్వాత అయితే అసలు చూడలేము, నల్లగా అయిపోతాయి అనమాట. నాకైతే పూజ గది దేవుని విగ్రహాలు కలకలలాడుతూ ఉంటే అంత ఇష్టమో. ఇక్కడ ఏంటంటే 2-3 రోజులకే వెలవెలబోతాయి అనమాట. అస్సలు కలగా అనిపించదు. ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్ప వేసానండి. నార్మల్గా అయితే ఈరోజు మెనూలో బ్రేక్ఫాస్ట్లో ఊతప్పనే ఉంది. కాకపోతే మా వారు ఏంటంటే ఊతప్ప తింటున్నారు కనుక ఆయన కోసం ఇడ్లీ చేశాను. లక్కీకి టిఫిన్ ఇచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టేసి మేము కేంద్రం నుంచి పాలు తెచ్చుకుంటాం అనమాట. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా డైలీ కూడా రొటీన్ ఇలాగే ఉంటుందండి. రెగ్యులర్గా అయితే కొంచెం అటు ఇటు అవుతుంటుంది, కానీ మ్యాక్సిమం నా రొటీన్ అంతా కూడా మార్నింగ్ సెక్షన్లో అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ వాటర్ చెప్పాను కదా, చాలా హాట్గా ఉంటుందండి. తొందరగా మనకి వాషింగ్ మిషన్ కానీ ప్యూరిఫైర్లు ఇలాంటివన్నీ కూడా పాడైపోతాయి అనమాట. మా ప్యూరిఫైర్ 2 సార్లు ఇంకా పాడైపోయింది. ఒకసారి బాగా చేయించాం, మళ్ళీ పాడైపోయింది. ఇంకా ఇక్కడ మరి బాగా చేయించకూడదని ఇంకా వదిలేసాం అనమాట. మామూలుగా వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా మనకి, ఆర్ఓవి, అవే తెప్పించుకుంటున్నాం ప్రస్తుతానికైతే. ఈ ఊరు ఒకవేళ మారిపోయిన తర్వాతే మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను అనమాట నేనైతే. ఎందుకంటే ఎన్ని రోజులు అవ్వట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంకా అందుకనే నెక్స్ట్ చూద్దాం, అంటే నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మేబీ అనేసి కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట. దానికోసం తీసుకోకుండా ఉన్నాము. నెక్స్ట్ చేంజ్ అయ్యాక అన్నీ తీసుకోవచ్చులే, ప్రస్తుతానికైతే వీటితో అడ్జస్ట్ అవుదని చెప్పి ఏం తీసుకోవట్లేదు. ఈ మధ్య ఏంటో గ్లాస్ ఐటమ్స్ తెగ పగిలిపోతున్నాయండి. మొన్న కూడా ఒకటి పగిలిపోయింది, ఈరోజు కూడా చేజార్ ఒకటి పడిపోయింది అనమాట. మీకు చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఎప్పుడైనా గ్లాస్ ఐటమ్ కానీ పడిపోతే ఇంకా తుడిచేసి డస్ట్బిన్లో అలా వేసేయొద్దండి. మనం అలా డస్ట్బిన్లో పడేయడం వల్ల చాలా వాళ్ళకి, మనకి మనుషులకే కాదు జంతువులు కూడా మనం హాని చేసే వాళ్ళు ఉంటాం. మున్సిపాలిటీ వాళ్ళకి తీసేటప్పుడు వాళ్ళకి తగులుతుంది. ఇంకా జంతువులు ఫుడ్ తినడానికి వస్తాయి చూడండి, కుక్కలు, పిల్లులు, పందులు ఇలాంటివన్నీ. ఇంకా మనం చెత్త వేసేస్తాం కదా, ఆ చెత్త తినడానికి వస్తే వాటికి గుచ్చేస్తాయి. ఇంకా అందుకని ఎవరైనా కూడా మన ఇంట్లో వేస్ట్ క్లాత్లు చాలా ఉంటాయి కదా, ఎప్పుడు గ్లాస్ ఐటమ్ పగిలిపోయినా దాన్ని ఒక మంచి క్లాత్లో దలసరిగా ఉండే క్లాత్లు చుట్టేసి ఇలా అవి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి సెల్లో టేప్ చుట్టేయండి. అలా అయితే ఎవరికి ఏ హాని జరగదన్నమాట. మనం తెలిసి ఒకరికి అనవసరంగా హాని చేయకూడదు కదా, అందుకని అనమాట. తప్పకుండా ఇది ఒకటి మాత్రం ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా నా డేలో ఏంటంటే 10 మినిట్స్ రూల్ అయితే ఫాలో అవుతారండి. 10 మినిట్స్ అంటే క్లీన్ చేసుకోవడం, డస్టింగ్. రెగ్యులర్గా చేసే పనులు కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి ఒక 10 నిమిషాలు కేటాయిస్తాను అనమాట. అలా చేసుకోవడం వల్ల అంటే ఒకేసారి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇండ్లు కూడా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడక్కడ ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే మనకి కూడా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు క్లీన్ చేసుకోవడం వల్ల, అంటే ప్రతిరోజు మనం అదే పనిగా చేసుకోవట్లేదు, జస్ట్ ఒక 10-15 నిమిషాలు మాత్రమే. 10-15 నిమిషాలే మీరు ఒకసారి టైమర్ కానీ అలారం కానీ ఏదైనా పెట్టుకొని చూడండి. 10-15 నిమిషాల్లో ఒక కబోర్డ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వీక్లో 1 డే క్లీనింగ్ అని పెట్టుకుంటారు, ఒకరోజు క్లీనింగ్ డే అని చెప్పి, లేదంటే 15 డేస్కో మంత్కో పెట్టుకుంటారు. అది వేరు. ఇలా మన ప్రతిరోజు 10-15 నిమిషాలు ఒక్క రోజుకి ఒక కబోర్డ్ కానీ, ఒక సెల్ఫ్ కానీ, ఒక ర్యాక్ కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది, టైం కూడా చేస్తుంది. ఒకేసారి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. నేనైతే ఇదే ఫాలో అవుతుంటాను. ఒకరోజు బుక్స్ ర్యాక్ సర్దనుకోండి, ఒకరోజు టీవీ యూనిట్ సర్దాను, ఒకరోజు కిచెన్లో మనకి రకరకాల సెల్ఫ్లు ఉంటాయి కదా, కిచెన్ అంతా ఒకేసారి అయితే నేనైతే చేయలేనండి. అందుకని నేను ఇలాగా డివైడ్ చేసుకుంటాను అనమాట. ఒకరోజు ఈ ప్లాట్ఫామ్ తుడిస్తే, ఒకరోజు ఈ సెల్ఫ్ క్లీన్ చేసుకుంటాను, 2 రోజు అలా సపరేట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచడానికి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కాపాడే ఒక మంచి సమ్మర్ డ్రింక్ అయితే చెప్తానండి. ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను కదా, ఆ 2 ముక్కల్లాగా ఉన్నాయి కదా, అది కటోరా అంటారండి. కటోరా అని, గౌండ్ కానీ ఇలా రకరకాలుగా అంటారనమాట. ఇంకో దాంట్లో సబ్జా గింజలు 2 స్పూన్లు వేసుకున్నాను. వీటిని మనం ఒక ఉదయం తాగాలి అనుకోండి, నైట్ నానబెట్టేసుకోండి. ఆఫ్టర్నూన్ తాగాలి అంటే పొద్దున్న నానబెట్టేసుకున్నాను అనుకోండి, చక్కగా సోక్ అయిపోతాయి. మనకి సబ్జాలు ఇవి కూడా ఒక 2-3 అవర్స్లో సోక్ అయిపోతాయి అనమాట. ఇది చూసారు కదా, ఈ కటోరా మనకి చూడడానికి ఐస్లా కనిపిస్తుంది, మనకి పట్టుకుంటే ఒక జెల్లీలా అనిపిస్తుంది అనమాట. వీటిని చాలా మంచిదండి, బాడీ చాలా కూల్ చేస్తుంది. తప్పకుండా ఈ సమ్మర్లో తెచ్చుకోండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి ఒక 2 స్పూన్లు, సబ్జాలు ఒక 2 స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీకు కావాలి అనుకుంటే ఇంకా వీటిలో తేనె కానీ, బెల్లం, పంచదార మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఏం వేస్తే అది వేసుకోండి. ఇంకా తర్వాత ఇందులో నిమ్మరసం కూడా వేసి కొన్ని ఐస్ ముక్కలు వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం ఇందులో జీరా పౌడర్ కానీ, పుదీనా కూడా వేసుకోండి. ఇంకా మంచి ట్యాంగీగా చాలా బాగుంటుంది అనమాట.
చాలా బాగుంటుంది. చాలా మనకి అంటే ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సమ్మర్లో ప్రతిరోజు ఇదైతే తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, తెచ్చేసుకున్నాను అనమాట సబ్జారును కటోరా కూడా. మీరు కూడా తప్పకుండా సూపర్ మార్కెట్కి వెళ్తే తెచ్చుకోండి. ఈ సమ్మర్ ఎండల నుంచి అయితే మనల్ని ఇది బాగా కాపాడుతుంది అనమాట. తప్పకుండా వెళ్ళి తెచ్చుకోండి. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ ఏంటంటే వాళ్ళ డాడీ వరకు మాత్రమే ఫ్రై చేసి పెట్టాను. ఇప్పుడు మా కోసం చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను ఎలా చేశాను అంటే కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం మిరియాలు అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను. అన్నీ వేసి మిక్సీ చేసుకొని మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, కొంచెం బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ కానీ, బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ అంతా కూడా మొత్తం చేప ముక్కలకి అంతా కూడా పట్టించేసి మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కాసేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా లక్కీకి తర్వాత ఈవినింగ్ స్నాక్లో అయితే ఏం చేయట్లేదండి, జస్ట్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేస్తున్నాను. అది నార్మల్గా ఫ్రూట్ జ్యూస్ కాదు, ఇదేంటంటే స్పెషల్గా ఉంటుంది. మామూలుగా మనం తర్బూజా జ్యూస్ ఇలాంటివి చేసుకునేప్పుడు మిల్క్ వేసుకుంటాం కదా, ఈరోజు నార్మల్ మనం ఎప్పుడు వాడే పాలు కాకుండా కొబ్బరి పాలతో చేసుకుందాం. కొబ్బరి పాలు చాలా మంచిదండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, పిల్లలకి పెద్దవాళ్ళకి కొబ్బరి ప్రతిరోజు తీసుకోండి అనేసి. అందులోనూ ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇంకా అలాగే హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ మంచిది అనమాట. కొబ్బరి ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. నేను డైలీ లక్కీకి ఏదో దాంట్లో కొబ్బరి ఇవ్వలేదు అనుకోండి, ఒట్టి ముక్కలైనా కూడా పొద్దున్న కొన్ని ముక్కలు ఖర్జూరం పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అలా తినడం వల్ల టేస్ట్గా ఉంటుంది, వాళ్ళకి మంచి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. ఇంకా కొబ్బరి పాలు తీసుకున్నాను కదా, ఆ కొబ్బరి పాలని ఈ తర్బూజా ముక్కల్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. కొబ్బరి నేను చెప్పాను కదండి, కొబ్బరి మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్ని రోజులైనా కూడా స్టోర్ అవుతాయి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా మనకి హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కూడా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ తినడం చాలా మంచిదండి. అవి టేస్ట్గా ఉంటాయి, ఇంకా మనకి తక్కువ ప్రైస్లో ఉంటాయి. మనం లేనిపోయిన ఇంకా ఎంతో కాస్ట్ పెట్టి ఇవన్నీ కూడా కొనాల్సిన పని లేదండి. విదేశీ ఇవన్నీ కూడా మనకి దొరికేవి చక్కగా తినడం వల్ల మంచిగా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాటిని ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అన్ని రకాలుగా మంచిదన్నమాట. నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునే జ్యూస్ కంటే మంచిగా కమ్మగా చాలా బాగుంది. ఎందుకంటే కొబ్బరి పాలు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా లక్కీకి హాస్టల్లో ఉండి హెయిర్ అయితే పూర్తిగా పాడైపోయిందండి. నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు కేర్ తీసుకునేదాన్ని, ఇంకా హాస్టల్లో ఉండడం వల్ల హెయిర్ అంతా పూర్తిగా పోయింది. చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి, కాకపోతే సన్నగా అయిపోవడం వల్ల హెయిర్ అంతా కూడా కట్ చేయించాను. మళ్ళీ మంచిగా దానికి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా మంచిగా చూసుకొని మంచి గ్రోత్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను మెంతుల్ని నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఈ మెంతుల్లో మామూలు నేను ఇప్పుడు కొబ్బరి పాలు తీసాను కదా జ్యూస్ కోసం అని చెప్పి, ఆ పాలు కొంచెం ఉంచాను. ఇంకా ఇందులో కొబ్బరి పాలు వేసి మిక్సీ చేశాను అనమాట. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కూడా మన హెయిర్కి చాలా స్మూత్ చేస్తుంది, డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. కొంచెం తేనె అలాగే నిమ్మరసం కూడా వేసుకున్నాను. మీరు కావాలి అంటే కొంచెం కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వేసుకోండి. సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది, రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండడానికి మనకి ఆముదం మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని హెయిర్ అంతా కూడా మొత్తం రూట్స్ నుంచి చిగుళ్ళ వరకు కూడా మొత్తం పట్టించేస్తున్నాను. ఇంకా వీడియోలో మీకు చూపించిన రొటీన్ పనులు అయితే చాలా ఉంటాయండి. రొటీన్ అంటే అందరికీ కామన్గానే ఉంటుంది. మళ్ళీ అవన్నీ చూపిస్తే ఇంకా చాలా లెంత్ ఎక్కువ, మీకు బోర్ కొట్టేస్తుంది. ఇంకా బట్టలు మడత పెట్టుకోవడం, ఐరన్ చేసుకోవడం, బయట తుడుచుకోవడం, మాప్ పెట్టుకొని ముగ్గు పెట్టుకోవడం. బయట కూడా వెళ్ళానమాట మార్కెట్కి, కొన్ని వస్తువులు లేవు, అలాగే పూజకి పువ్వులు కూడా అయిపోయాయి. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా ఈ పనులు అవుతుంటే మధ్యలో మనకి టైం ఉంటుంది కదా, ఆ టైంలో యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే పూజ కోసం ముందు రోజే పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాండి. మనకి ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు నాన్ వెజ్ తిన రోజు ఈవినింగ్ ఎలా క్లీన్ చేస్తారనేసి. నేను నాన్ వెజ్ తిన రోజు అయినా కూడా మనం ఎలాగో సాయంత్రం స్నానం చేసి పూజ చేస్తాం కదండి. సాయంత్రం స్నానం చేసిన తర్వాత నేను దీపారాధన మనకి నెక్స్ట్ 2 సెట్లు ఉంటాయి కదా, ఒక సెట్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా కూడా నేను అలాగే చేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ టైం సేవ్ అవుతుంది కాబట్టి. ఎలాగో సాయంత్రం స్నానం చేస్తాము, ప్రాబ్లం ఏమి ఉండదు నాన్ వెజ్ తిన్నా కూడా. ఇంకా నా రేపటి లంచ్ బాక్స్ కోసం అయితే ఆనపకాయ శనగపలుకులు కర్రీ అనమాట. పల్లీలు పొడిగా చేసి కర్రీ అయితే చేస్తాను. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే, అందుకని చెప్పి ఆనపకాయ ముందుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆకుకూర పప్పు, ఆకుకూర ఎలాగో ఉంది, ఇంకా ఆకుకూర పప్పు అనమాట. పెద్దనే హడావిడేం లేదు. నైట్ డిన్నర్ ఏంటంటే ఈరోజు లైట్గా తీసుకుంటామని చెప్పారనమాట. అందుకని చెప్పి ఇంకా నేను నైట్ సూప్ చేసేసుకుంటున్నాను అనమాట. రాగి సూప్ చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకోండి, ఆయిల్ కాకుండా సూప్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట.
చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ మీరు ఏం తినాలనుకుంటారో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటో వేగిన తర్వాత బీన్స్ కానీ, బ్రోకలీ, ఇంకా స్వీట్ కార్న్, ఇంకా ఏంటంటే పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా అన్నీ కూడా వేగిన తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోండి. దీంట్లో నేను రాగి సూప్ చేసుకుంటాను, రాగి పిండి వేసుకుంటాను అనమాట. 1 లేదా 2 స్పూన్లు రాగి పిండిని వాటర్లో కలిపి ఇంకా మరుగుతున్న మనం వీటిలో వేసామనుకోండి, మంచిగా సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, కొంచెం నిమ్మరసం, పెప్పర్ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తాను. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఇదైతే నా డే రొటీన్ అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపించినవి కొన్నైనా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.